గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ. గల్లా మాధవికి అవమానం. పశ్చిమ నియోజకవర్గంలో ప్రోటోకాల్ లోపం ఆవేదన వ్యక్తం చేసిన గల్లా మాధవి. ఈ సందర్భంగా అధికారులకు సూటి ప్రశ్న వేసిన గల్లా మాధవి. ఫ్లెక్సీల రగడ వెనుక ఉన్న అధికారి ఎవరు? శాసనసభ్యురాలు అయిన నాకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమం చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే దిశగా కార్యాచరణలో భాగంగా గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 24వ వార్డులో జరిగిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు లేవు, కనీసం శాసనసభ్యులకు సమాచారం లేకుండా చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన గల్లా మాధవి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అధికారులు మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పంపిణీ కార్యక్రమంలో బ్యానర్ల మీద ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు లేకుండా చేశారు. కనీసం ఫోటోకాల్ ఎందుకు జరగట్లేదు? ప్రజాప్రతినిధులకు అధికారులకు సమన్వయం లేకుండా పోతుందన్నారు. ప్రధానమైన అంశాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ, ఇదేమో వెస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈ రోజు నా ప్రశ్న. ఈ రోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్ నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజున ఏమున్నా, నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉంది. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతా ఉన్నాయి. ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాం. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాలు చేపట్టడం చూస్తున్నాము. మరి సచివాలయం దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదే విధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు, మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్ తోనే అక్కడ ఉన్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈ రోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ కూడా పేరు మేడం, అంటే అధికారుల సమన్వయ లోపం కనుక ఎవరైనా ఇతర పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే మన పార్టీలో ఉన్నటువంటి నేతలే అనుకుంటే ఇదంతా నడిపిస్తున్నారంటారా? అది అదేనండి క్వశ్చన్ నేను వేసాను, ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరు కారణాలు
లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా, లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు. మరి జరుగుతున్నటువంటి విషయాల మొత్తాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? ఈ అధిష్టానం దాకా వెళ్ళడం కోసం మాత్రమే ఈ రోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి. నేను అధికారులు అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో చూస్తున్నామండి. ఇందాక నేను మెప్మా గురించి చెప్పాను. అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్ లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అది అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న బలంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి. హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకులు మర్చిపోతున్నావా, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నావా అన్నది ఇక్కడ ప్రశ్న. 2 సార్లు అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఏముంది?